మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు డిఎస్సికి సంబంధించి పబ్లిష్ అయిన ముఖ్యమైన సమాచారం చూసినట్లయితే మెగా డిఎస్సికి 94.3% హాజరు శాతంగా నమోదు కావడం జరిగింది. డిఎస్సి మంగళవారం జరిగిన బయాలజీ సైన్స్ పరీక్షకు సంబంధించి 94.3% హాజరు శాతంగా నమోదైందని, ఉదయం షిఫ్ట్లో 101 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరగగా 18,293 మందికి గాను 17,541 మంది పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో 68 పరీక్ష కేంద్రాల్లో 12,375 మంది అభ్యర్థులకు గాను 11,387 మంది అభ్యర్థులైతే హాజరయ్యారు. డిఎస్సి కన్వీనర్ దీనికి సంబంధించిన సమాచారం వెల్లడి. ఉదయం సెషన్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 96.45%, మధ్యాహ్నం సెషన్లో అనంతపురం జిల్లాలో అత్యధికంగా 97.96% పరీక్షకు హాజరయ్యే శాతం అయితే నమోదైందంటూ మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఇక స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పేపర్ విషయానికి వచ్చినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఎవరైతే అకాడమీ బుక్ని ఫాలో అయ్యి చదివి ప్రిపరేషన్లో ఉన్నారో 10కి 10 ప్రశ్నలు కూడా చేయగలిగే విధంగానే ఉన్నాయి. ఎవరైతే ఆ సైకాలజీ అంశాలపై పట్టు ఉంటుందో వాళ్ళు ఈజీగానే 8 ప్రశ్నల వరకు ఆన్సర్ చేయగలుగుతారు. ఇక కరెంట్ అఫైర్స్ జీకే విషయానికి వచ్చినట్లయితే జీకే అనేది దాదాపుగా 70% వరకు వెయిటేజ్ ఇస్తున్నాడు. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే ఒక 30% వరకు కరెంట్ అఫైర్స్ అనేవి రావడం జరుగుతున్నాయి. ఇక విద్యా దృక్పథాల సబ్జెక్ట్ కూడా అకాడమీ టెక్స్ట్ బుక్నే బేస్ చేసుకుంటున్నాడు కాబట్టి ఎవరైతే అకాడమీ టెక్స్ట్ బుక్ ప్రకారం విద్యా దృక్పథాలు చదువుతారో వాటిని కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఇటు వచ్చేసరికి కంటెంట్ విషయంలో మాత్రం టైం టేకింగ్ ప్రశ్నలు అయితే ఎక్కువగానే రావడం జరుగుతున్నాయని చెప్పేసి అభ్యర్థుల నుంచి వస్తున్న రెస్పాన్స్ సరైనవి సరికానివి జతపరచండి ఇటువంటి అంశాల వల్ల టైం అనేది ఆలోచించి ఆన్సర్ పెట్టడం వల్ల చాలా ఎక్కువ టైం అనేది వేస్ట్ అవుతుంది. ఇటు బయాలజీ కంటెంట్ కానివ్వండి, ఇటు మెథడాలజీకి సంబంధించిన అంశాల్లో కానివ్వండి ఎక్కువగా టైం టేకింగ్ ప్రశ్నలు అయితే వస్తున్నాయంటూ కూడా అభ్యర్థులు అయితే చెప్తూ ఉన్నారు. ఓవరాల్గా ఈ అన్ని అంశాలను పరిశీలన చేసినట్లయితే ఈ బయాలజీ ఎగ్జామ్కి సంబంధించి ఎవరైతే 58కి పైగా మార్కులు స్కోర్ చేస్తారో 80 మార్కులకు గాను, ఇక 60కి పైగా ఎవరైతే స్కోర్ చేస్తారో 80 మార్కులకు గాను ఖచ్చితంగా వాళ్ళు రేస్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక మెయిన్గా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి కంటెంట్లో ఒక 40% అనేది ఇంటర్మీడియట్ని టచ్ చేస్తున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న అంశాలను కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఇక స్కూల్ లెవెల్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక 60% అంశాలు అయితే రావడం జరుగుతున్నాయి. ఇక మెథడ్స్ విషయంలో ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ కూడా యూజ్ అవుతాయి. ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ని కూడా మెథడ్స్ నుంచి ప్రశ్నలు అయితే అడుగుతున్నారు కాబట్టి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన పేపర్స్ అనేవి మోడరేట్గా రావడం జరుగుతున్నాయి. ఇటు ఈజీగా లేదు, ఇటని బాగా హార్డ్గా కాకుండా పేపర్ అనేది మోడరేట్గా వస్తుందని చెప్పేసి అభ్యర్థుల అభిప్రాయం. మనకి నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది సార్ రెస్పాన్స్ షీట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత రెస్పాన్స్ షీట్లు అఫీషియల్ వెబ్సైట్లో పెడతారా, ఇనీషియల్ కీ అనేది ఎప్పుడు వస్తుంది, ఇటువంటి అంశాలు అయితే అడుగుతూ ఉన్నారు. మనకి ఏపీడిఎస్సి వెబ్సైట్లో ఎగ్జామ్ షెడ్యూల్ అయితే నోటిఫికేషన్ టైంలోనే పెట్టారు కదా, దానిలో ఏం మెన్షన్ చేశారంటే రిలీజ్ ఆఫ్ ఇనీషియల్ కీ దగ్గర ఇనీషియల్ కీ విల్ బీ రిలీజ్డ్ ఆన్ ద సెకండ్ డే ఆఫ్టర్ కంప్లీటేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ అని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఒక కేటగిరీ ఎగ్జామ్స్ కంప్లీట్గా పూర్తి అవ్వాలి, ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఇక్కడ కీ అనేది అఫీషియల్ వెబ్సైట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కీ అనేది అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిన తర్వాత ఒక 7 రోజుల పాటు కీ అబ్జెక్షన్లు అయితే తీసుకుంటారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. కీ అబ్జెక్షన్లు తీసుకున్న తర్వాత 7 రోజుల తర్వాత ఫైనల్ కీ ఇస్తారని, తర్వాత 7 రోజుల తర్వాత రిజల్ట్ ఇస్తారని చెప్పేసి నోటిఫికేషన్లు ఇచ్చిన సమాచారం. దీని ప్రకారం చూస్తే మొత్తం పరీక్షలు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇనీషియల్ కీలు కానివ్వండి, రెస్పాన్స్ షీట్లు కానివ్వండి పూర్తి స్థాయిలో జూన్ 30వ తారీఖుతో పరీక్షలు కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి తర్వాత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక నార్మలైజేషన్కి సంబంధించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఏ విధంగా నార్మలైజేషన్ ఫార్ములా ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే నార్మలైజేషన్ ఫార్ములా డిఎస్సికి సంబంధించి కూడా వర్తించడం జరుగుతుంది. టెట్కి ఏ విధంగా నార్మలైజేషన్ ఫార్ములా పెట్టడం జరిగిందో అదే నార్మలైజేషన్ ఫార్ములా యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ చేసి డిఎస్సి జియోల్లో మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. పేపర్స్ అనేవి వివిధ షిఫ్ట్లలో జరుగుతున్నాయి, వివిధ రకాల ప్రశ్నాపత్రాలు రావడం జరుగుతున్నాయి. టెట్లో ఏ విధంగా నార్మలైజేషన్ ఫార్ములా పెట్టారో అదే ఫార్ములా డిఎస్సికి సంబంధించి కూడా పెట్టడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. ఈరోజు 11వ తారీఖు వచ్చేసరికి టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి హిందీ అదేవిధంగా ఉర్దూ లాంగ్వేజ్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే మార్నింగ్ షిఫ్ట్లో ఉంటుంది. ఇక 11వ తారీఖు ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి వచ్చేసరికి ఫిజికల్ డైరెక్టర్ స్కూల్ అని చెప్పేసి ఇచ్చున్నారు. ఇక 12వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్లో వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, 12వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన పరీక్షలు అనేవి స్టార్ట్ అవుతాయి. 13వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించిన పరీక్ష ఉంటుంది.
13వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన షిఫ్ట్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఎగ్జామ్ షెడ్యూల్కి సంబంధించి. వెబ్సైట్లో రెస్పాన్స్ షీట్లు పెట్టాలన్నా లేదంటే ఇనీషియల్ కీలు పెట్టాలన్నా ఒక కేటగిరీ పరీక్షలు మొత్తం కంప్లీట్ అవ్వాలి. ఉదాహరణకి టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ అయితే టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ మొత్తంగా కంప్లీట్ అవ్వాలి. స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్ మొత్తంగా కంప్లీట్ అవ్వాలి. అలా చూస్తే జూన్ 30వ తారీఖు నాటికి పరీక్షలన్నీ పూర్తవుతున్నాయి కాబట్టి జూన్ 30వ తారీఖు తర్వాత రెస్పాన్స్ షీట్లు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం, క్యాండిడేట్ లాగిన్లో చెక్ చేసుకునే విధంగా, అదేవిధంగా ఇనీషియల్ కీలు కూడా విడుదల చేయడం అప్పుడు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ రెస్పాన్స్ షీట్లు ఇనీషియల్ కీలకు సంబంధించి డిఎస్సి కన్వీనర్ నుంచి అఫీషియల్గా ఏదైనా స్టేట్మెంట్ వచ్చిందంటే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా వెయిట్ చేయండి. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి 23 నుంచి గ్రూప్ 1 అభ్యర్థులకి ఇంటర్వ్యూ అంటూ మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. 1:2 నిష్పత్తిలో జాబితా వెల్లడి. ఒక పోస్ట్కి 2 పిలిచి ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ టైంలోనే ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. ఇప్పటి వరకు ఉన్న ఎడ్యుకేషన్ న్యూస్ అయితే ఇది. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.